ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి ప్రధాని మోడీ లక్ష్య సాధనతోనే జరుగుతుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర నిధులు సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ఏపీలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొద్ది రోజులుగా విశాఖలో పర్యటిస్తున్న జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీ పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖ నగరానికి కేంద్రం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ బ్రోచర్ను విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ల అమ్మకాలపై వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వామపక్షాల మాయలో ప్రజలు పడొద్దని కోరారు. మొదటిది ప్రభుత్వ వ్యాపారం చేయటం ప్రభుత్వ విధానం కాదు. రెండవది ప్రభుత్వాల కంటే ప్రైవేట్ రంగంలోనే వ్యాపారం బాగా సాగుతుంది. మీరు ఇక్కడ ఏమైనా చూడండి, నేను ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ప్రైవేటు పబ్లిక్ ఉన్న చోట ఈ రకంగా ఎయిర్ ఇండియా ఇంకా నష్టాల్లోనే కూరుకుపోయింది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రైవేట్ ఎయిర్లైన్స్ లాభసాటిగా నడుస్తున్నాయి. సో అనేక రంగాల్లో ఇదే ఎగ్జాంపుల్ వర్తీకరిస్తుంది. సో కాబట్టి ప్రభుత్వ విధానం అది. నష్టాలు లాభాలు నష్టాలతో ప్రమేయం లేదు. దీని ఆధారంగా ఏ రాజకీయ పార్టీనైనా చేరే చర్చలకు సిద్ధమైతే భారతీయ జనతా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధం. కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం విశాఖపట్నం నగర అభివృద్ధికి మా వాస్తవాలు మాకు తెలియదు. వాస్తవాలు తెలిసిన వాడు మరి కల్పితంగా నిజంగా మీడియా సంస్థలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉన్నది, మీడియా సంస్థలకి పూర్తి స్థాయి ప్రతిపత్తి ఉన్నది. మరి వాస్తవాలు అంటే పూర్తిగా రాయాలి. అర్ధరహితంగా రాస్తే మా దగ్గర వాటి గురించి ఊహాజనికంగా ఆలోచించే సమయం మా దగ్గర లేదు. ఎన్నికల్లో బిజీగా ఉన్నాం. ఇంత స్పష్టంగా దయచేసి మీరు మీ ద్వారా మీరు మిమ్మల్ని మీతో మాట్లాడుతోంది మీ ద్వారా ప్రజలకు తెలియాలని. వాస్తవాలు చెప్పడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాస్తవాలు, మనోభావాలు అనేవి వాస్తవాల ఆధారంగా ఉంటే ఖచ్చితంగా